వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా! అవును. అందరూ వారాహి మాత నవరాత్రులు చేసుకోవచ్చా? లేతే దీంట్లో గూడా ఏమన్నా భేదాలున్నాయా? అందరూ జేసుకోవచ్చండి. నవరాత్రులు అనేది అమ్మవారిని ఎవరు గొలవగూడదు? హ్మ్. అందరూ గొలవచ్చు. ఎవరైనా గొలవచ్చు. చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు ఏ కోరికలున్నా గూడా అమ్మవారిని అడిగి మీరు తీర్చుకోవచ్చు. అంటే వారాహి అంటే భూమి. అవును. మీకు తెలుసు కదండీ! హ్మ్. గుప్త అంటే 4 నవరాత్రులుంటాయి. ఈ హ్మ్. నవరాత్రుల్లో ఏంది గుప్త అంటే వారాహి అమ్మవారు. హ్మ్. అంటే గుప్త నవరాత్రులు 2 ఉంటాయి. ఓకే. ఒకటేమో ఫిబ్రవరిలో వస్తుంది శ్యామలాదేవి. హ్మ్. ఇంకోటొచ్చేసి వారాహిదేవి. ఓకే. వారాహిదేవి అంటే ఈ అమ్మవారికున్న ప్రత్యేకత ఏందంటే, ఎవరైనా భూ వివాదాలు, హ్మ్. కోర్టు సమస్యలు, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి గదా! ఇట్లా యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇలాంటికి సంబంధించినవి గూడా తీరని కష్టాల నుంచి మనం బయటికి రావాలంటే ఈ వారాహి అమ్మవారిని మాత్రం కొలిస్తే 100% మీరు బయటకొస్తారు. ఓకే. అంటే ఆమెకు ప్రత్యేకంగా ఉంది ఆమెకు స్థానం. ఏందంటే, ఇప్పుడు మనకు అతి శీఘ్రంగా స్పాట్‌లో మనకు కోరికిచ్చేది ఏందంటే వారాహి అమ్మవారే. ఓకే. ఇప్పుడు మనకుంటారు గదండీ! ఇప్పుడు మనకు అందరు దేవుళ్ళుంటారు. ఇప్పుడు వారాహి అమ్మవారంటే ప్రత్యేకం. ఇప్పుడు ఆమేందంటే కాశీలో గ్రామ దేవతగా పిలువబడుతుంది. హ్మ్. కాశీకి వెళ్ళాలంటే అమ్మవారు ఉగ్ర రూపానుంటారు. హ్మ్. అంటే అమ్మవారిని చూడాలంటే ఈ 2 దాంట్లల్లో రెండే ఇట్లా మనకు రంధ్రాల్లాగా ఉంటుంది. ఆ రంధ్రాలనే అమ్మవారిని చూసి రావాలి. మనం డైరెక్ట్‌గా అమ్మవారిని చూడలేం. ఓకే. అంత భయం అలా ఉంటారమ్మ. అంటే మన పనులు ఏదన్నా ఉంటే, మన కోరికలేమైనా ఉంటే, అది నీతిగా న్యాయబద్ధమైనదై ఉంటే 100% తీరుస్తుందమ్మ. ఈ ఓకే. అమ్మవారికి ఎవరు పూజ చేయాలి, ఎవరు పూజ చేయాలి అందరూ చేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే, ఈసారి కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే గురుమౌఢ్యమి వచ్చింది ఈసారి. హ్మ్. అంటే గురుమౌఢ్యమి అనేది కొంచెం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు చేయకుండా ఉంటేనే బెటర్. అంటే మామూలుగా పటం పెట్టుకోవచ్చు, మామూలుగా చేసుకోవచ్చు. కానీ కలశం పెట్టకూడదు. ఓకే. అంటే మాడ్యంలో కలశం పెట్టకుండా పూజ చేయకూడదు. మామూలుగా ఏందంటే అమ్మవారి ఫోటో తీసుకోవచ్చు, అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు పెట్టుకోవచ్చు, అమ్మవారికి కావాల్సిన స్తోత్రాలు ఏమైనా ఉంటే చదువుకోవచ్చు. అమ్మవారికి ఏందంటే ఎక్కువగా ధూపం నైవేద్యంగా ఉంటుంది కాబట్టి ధూపం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పానకం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల అమ్మవారు శాంతిస్తారు. మీకు అడిగిన కోరికలు తీరుస్తారు. ఎక్కువ ఏందంటే భూ వివాదాలకు సంబంధించిన వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, ఉద్యోగం రావట్లేదని అనుకున్న వాళ్ళు, ఈ అప్పుల నుంచి నన్ను బయటపడాలి అని అనుకున్న వాళ్ళు, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ అమ్మ ఏదో ఒక దారి చూపిస్తుంది. ఓకే. మీరు నిజంగా తెలిసో తెలవకో తప్పు చేసినా అమ్మ దగ్గరికి మీరు వెళ్లి వేడుకున్నారనుకోండి, "అమ్మ నేను అనుకోకుండా ఈ తప్పు చేశాను. నన్ను దయచేసి ఇదొక్కసారి నన్ను నుంచి బయటపడేయండి అమ్మ" అని మీరు కోరుకుంటే అమ్మవారు 100% బయటపడేస్తారు. గురుదేవా, ఈ అమ్మవారికి అమ్మవారి రూపం ఉగ్రంగా ఉంటుంది. హ్మ్. ఉగ్రదేవతలు ఆరాధించకూడదు అంటున్నారు హ్మ్. ఒక పాయింట్. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే, హ్మ్. అమ్మవారి రూపం పెట్టుకొని ఆరాధించడం మంచిదంటారా? కలశం పెట్టుకొని మంత్రాలు ఏమైనా చేయాలా? ఇవి తెలియదు కదా! అన్ అమ్మవారు ఇప్పుడు ఉగ్రరూపం అమ్మవారు శాంతి రూపంగా ఉంటారు. ఆ ఫోటో చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు? హ్మ్. అంటే అమ్మవారు నాగలితోనుంటారక్కడ. ఓకే. ఆ ఉగ్రరూపమా? కాదు. అంటే ఒక మనిషి ఉగ్రరూపం ఎలా ధరిస్తారు? అమ్మవారు ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి, అది ఉగ్రరూపం అవుతుంది. హ్మ్. శాంతంగా ఉంటే శాంత రూపం అవుతుంది. హ్మ్. అంతేగాని అమ్మవారు ఉగ్రరూపంలో అదంతా అపోహ. ఓకే. అమ్మవారికి వార్తాలి అని పేరు. హ్మ్. అంటే ఆ వార్త అంటే అమ్మవారు తెల్ల రంగులో, గోధుమ రంగులో ఉంటారు అమ్మవారు. అంటే వరాహముఖం. ఇప్పుడు వారాహి అనే మనం పేరుంది గదండీ! వరాహముఖంతో ఉన్న సినిమాలు తీసినప్పుడు ఎన్ని హిట్ అవుతున్నాయసలు. అవును. మీరు చూస్తున్నారు గదా! అసలు అమ్మవారికి గ్రూప్ ఎవరండి చెప్పింది చెయ్యకూడదని? హ్మ్. అంటే ఒక దేవుడిని కొలవొద్దు అని చెప్పడానికి వేరే వాళ్ళు ఏమన్నా రీజన్ ఉందా? హ్మ్. తిరుపతి ఉంటుంది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పక్కనే వరాహమూర్తి ఉంటారు. అవును. అంటే వరాహమూర్తి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి భూమినిచ్చింది ఎవరంటే వరాహమూర్తి అంటారు. అవును. అంటే మనము అక్కడ నైవేద్యం చూడండి. ఫస్ట్ స్వామివారికి పెట్టిన తర్వాతనే వెంకటేశ్వర స్వామికి పెడతారు. హ్మ్. ఆ విషయం అవును. మీకు తెలుసా? తెలుసు. అంటే ఫస్ట్ ఈయన భూమి ఇచ్చింది కాబట్టి మరి ఆ ఉగ్ర రూపాన్ని కొలవద్దని ఎక్కడైనా ఉందా? హ్మ్. అట్లనే ఎక్కడ గూడా అదంతా అపోహ మాత్రమే. ఓకే. అమ్మవారు ఉగ్ర రూపాన్ని ఉంటమాట వాస్తవమే కానీ శాంత రూపంలో ఉన్న ఫోటోని తీసుకొచ్చుకొని మీరు అమ్మవారిని కొలచడం వల్ల మీకు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఓకే. అమ్మవారిని ఏ విధంగా పూజించాలంటే అమ్మవారి పూజ వస్తువులు గాని ఎట్లా చేయాలి? మామూలే అండి. అమ్మవారికి ఇప్పుడు ఇవే ప్రత్యేకంగా పెట్టాలా, ఇవే ప్రత్యేకంగా పెట్టొద్దనేది అమ్మవారి కింద రాత్రి వేళల్లో కొలవాలని చెప్తారు. ఓకే. మన శాస్త్రాల్లో ఏముందంటే రాత్రి అంటే చీకటి పడడం అంటే అమ్మవారికి ఇష్టము. రాత్రి వేళలో సాయంత్రం 6 తర్వాత కొలవచ్చు. ఉదయం 3-4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు అంటే చీకటి పడే స్థలంలో పడినప్పుడు కొలిస్తే అమ్మవారు మనకు అనుకోని కోరికలు తీరుస్తారు. ఓకే.